హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్. సో ఈరోజు మనం తెలంగాణలోని ఇంపార్టెంట్ హ్యాండీక్రాఫ్ట్స్ గురించి మాట్లాడుకుందాం. కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్, లంబాడా ఎంబ్రాయిడరీ. సో లంబాడా ఎంబ్రాయిడరీ గురించి మనం మాట్లాడుకుందాం. సో నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో మనకి లంబాడా ఉమెన్ వాళ్ళు ఎక్కువగా, మనకి లంబాడాస్ అనేవాళ్ళు మనకి నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఎక్కువగా ఉంటారు. సో అందుకోసం నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో అక్కడ ఎలా అంటే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుంటారు అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్నమెంట్స్. ఆ ఆర్నమెంట్స్ ఆర్ మేడప్ ఆఫ్ గోల్డ్, ఐవరీ అండ్ సిల్వర్ బీడ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఓకే, ఇక్కడ లంబాడీ ఉమెన్ వాళ్ళు వెరీ ఇంపార్టెంట్, స్పెషలైజ్డ్ ఇన్ లెపో ఎంబ్రాయిడరీ. సో ఆ ఎంబ్రాయిడరీ ఏదైతే ఉందో ఆ ఎంబ్రాయిడరీని ఏమంటారు? లెపో ఎంబ్రాయిడరీ. ఓకే, లెపో ఎంబ్రాయిడరీ. ఈ లెపో ఎంబ్రాయిడరీలో ఏం చేస్తారు అంటే దే యాక్చువల్లీ స్టిచ్, కుడతారు. దేంతో కుడతారు అంటే పీసెస్ ఆఫ్ మిర్రర్. సో మనకి ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్లయితే మిర్రర్స్ కానీ, కాయిన్స్ కానీ, ఆ డెకరేటివ్ బీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పెట్టేసి మన బట్ట మీద కుడతారనమాట. దాన్నే లెపో ఎంబ్రాయిడరీ అంటారు. ఓకేనా? సో నవేడేస్ ఇది మనకి ఓపెన్ టు పబ్లిక్ కూడా మనకి సేల్ అనేది కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. సో అలా ఇది మనం చూసుకోవాలి. లంబాడా ఎంబ్రాయిడరీ అనేది అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే లెపో ఎంబ్రాయిడరీ. లెపో ఎంబ్రాయిడరీ బిలాంగ్స్ టు విచ్ కమ్యూనిటీ అని కూడా అడగొచ్చు మనకి. ఇట్ బిలాంగ్స్ టు లంబాడా కమ్యూనిటీ. ఓకే, నెక్స్ట్ పోచంపల్లి హ్యాండీక్రాఫ్ట్స్. సో పోచంపల్లి హ్యాండీక్రాఫ్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ పోచంపల్లి అనేది ఎక్కడుంది అంటే యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. ఓకే, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్లో ఉంది. ఈ పోచంపల్లి ఆర్ట్లో మనకి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్, ఆ ఫ్యాబ్రిక్ని ఏమంటారు అంటే ఇక్కత్. ఈ డిజైన్ ఏదైతే ఉందో దిస్ పర్టికులర్ డిజైన్ ఇస్ కాల్డ్ ఇక్కత్ డిజైన్, రైట్? ఇది వరల్డ్లోనే వెరీ మచ్ ఫేమస్ అండ్ దీనికి జిఐ ట్యాగ్ కూడా వచ్చింది. ఓకే, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. ఓకే, మనకి ఈ స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇక్కడ పోచంపల్లిలో ఉన్న వాళ్ళందరికీ డిజైన్స్ అనేది ఇస్తున్నారు. సో దాట్ దే హ్యావ్ టు వర్క్ ఆన్ దోస్ పర్టికులర్ డిజైన్. సో మనకి కంప్యూటర్ ఎయిడెడ్ వీవింగ్ డిజైన్స్ అనేది వీళ్ళు ఇస్తున్నారు అనమాట, వీళ్ళు సప్లై చేస్తున్నారు. సో ఆ డిజైన్స్ని ఇక్కడున్న యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్లో ఉన్న పోచంపల్లిలో ఈ డిజైన్స్ అనేది డిజైన్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ బిద్రీ క్రాఫ్ట్. ఓకే, సో బిద్రీ క్రాఫ్ట్ అంటే ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో బీదర్, సో బిద్రీ అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే బీదర్. ఓకే, మనకి కరెంట్లీ ఎక్కడుంది బీదర్ అనేది? కరెంట్లీ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కర్ణాటక. సో ఎర్స్ట్వెల్ హైదరాబాద్ స్టేట్లో కర్ణాటక వాజ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఓకే, సో ఆ టైంలో మనకి ఈ పట్ల క్రాఫ్ట్ అనేది వచ్చింది. ఓకే, అక్కడి నుంచి వచ్చిన పదమే బీదర్ అన్న పదం నుంచి వచ్చిందే బిద్రీ. ఓకే, సో ఈ పర్టికులర్ ఆర్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంట అంటే ఇరాన్ నుంచి మన హైదరాబాద్కి మైగ్రేట్ అయ్యి ఈ పర్టికులర్ ఆర్ట్ అనేది వచ్చింది అని అంటున్నారు. ఓకే, సో ఇదేంటి అసలు ఈ పర్టికులర్ బిద్రీ క్రాఫ్ట్ ఏంటి అంటే ఇది ఒక బ్లాక్ కోటింగ్ ఉంటుందన్నమాట. కంప్లీట్లీ ఒక గన్ మెటల్తో ఒక బ్లాక్ కోటింగ్ వేస్తారు. గన్ మెటల్ అంటే ఏంటి అంటే ఇట్స్ అన్ అలాయ్ మిక్స్ ఆఫ్ కాపర్, జింక్. ఆ రెండింటిని కలిపితే ఒక బ్లాక్ మెటల్ అనేది వస్తుంది, గన్ మెటల్ అనేది ఫామ్ అవుతుంది. ఆ పర్టికులర్ గన్ మెటల్ తోటి కంప్లీట్లీ ఫస్ట్ కోట్ వేస్తారు. కోట్ వేసిన తర్వాత దానిపైన సిల్వర్ అండ్ గోల్డ్ కలర్స్ డిజైన్స్ వేస్తారనమాట. ఓకే, సో ఫస్ట్ కోటింగ్ వేస్తారు, కోట్ వేసిన తర్వాత ఈ విధంగా డిజైన్స్తో మనకి సిల్వర్ గోల్డ్ తోటి డిజైన్స్ అనేది వేస్తారు దానిపైన. సో దిస్ ఇస్ హౌ బిద్రీ క్రాఫ్ట్ విల్ లుక్ లైక్. ఓకే, నెక్స్ట్ నిర్మల్ ఆర్ట్ వేర్. సో నిర్మల్ ఆర్ట్ వేర్ అంటే మనకి ఎక్కడుంది? నిర్మల్ అంటే నిర్మల్లోనే ఉంది, నిర్మల్ డిస్ట్రిక్ట్లో ఉంది. సో నిర్మల్ హ్యాండీక్రాఫ్ట్స్ అనేది ఎక్కువగా ఏ టైంలో ఎమర్జ్ అయ్యింది అంటే కాకతీయ డైనాసిటీ టైంలో. కాకతీయ డైనాసిటీ టైంలో మనకి ఈ నిర్మల్ హ్యాండీక్రాఫ్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఎమర్జ్ అయ్యాయి. ఓకే, సో డ్యూరింగ్ 17th century టైంలో నిమ్మనాయుడు ఎంకరేజ్ టు ప్రొడ్యూస్ మోర్ టాయ్స్. టేక్ వుడ్ తోటి టాయ్స్ తయారు చేయమని చెప్పేసి అండ్ పునికి వుడ్ అని ఒకటి ఉంటుంది, దాంతో టాయ్స్ అనేది తయారు చేయాలి అని చెప్పేసి నిమ్మనాయుడు గారు దాన్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఓకే, ఆయన ద్వారానే వచ్చింది ఈ పేరు నిర్మల్. ఓకే, నిమ్మనాయుడు నుంచి వచ్చిందే పేరు నిర్మల్. ఓకే, సో ఎందుకంటే ఆయన ప్రోత్సాహం వల్లనే మనకి ఈ పర్టికులర్ ఆర్ట్ అనేది ఇంకా ఉంది. అందుకోసం అనేసి అతని నుంచి మనకి ఈ నిర్మల్ అన్న పేరు అనేది డిరైవ్ చేశారు. గాట్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ హిమ్. ఓకే, సో ఈ నిర్మల్ అనే దాంట్లో నిర్మల్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయి, నిర్మల్ ఆయిల్ పెయింటింగ్స్ ఉంటాయి అండ్ ఈవెన్ నిర్మల్ డైలీ ఇంట్లో వాడుకునే వస్తువులు కూడా ఈ నిర్మల్ అన్న వాళ్ళ టాయ్స్ తోటి కూడా తయారు చేస్తారనమాట. సో మరి నిర్మల్ ఆయిల్ పెయింటింగ్స్ ఏవైతే ఉంటాయో అవి దేంతో చేస్తారు? న్యాచురల్ డైస్ ఏవైతే ఉంటారో దానితో మనకి ఈ ఆయిల్ పెయింటింగ్స్ అనేది చేస్తారు. ఆయిల్ పెయింటింగ్స్ దేని గురించి చేస్తారు జనరల్లీ అంటే మన యొక్క రామాయణం, మహాభారతం ఎపిక్స్ ఉంటాయి కదా, దాని నుంచి తీసుకొని మనకి ఆయిల్ పెయింటింగ్స్
అనేది చేస్తూ ఉంటారనమాట. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఫేమస్. మళ్ళీ దాంతోపాటు నిర్మల్ పెయింటింగ్స్తో పాటు నిర్మల్ టాయ్స్ కూడా ఉంటాయి. సో నిర్మల్ టాయ్స్ అనేది దానిపైన ఈ విధంగా ఉంటాయి నిర్మల్ టాయ్స్. సో నిర్మల్ టాయ్స్ పైన దానిపైన ఒక హర్బల్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఒక చెట్టు నుంచి వచ్చిన ఒక ఎక్స్ట్రాక్ట్ని యూజ్ చేసుకొని కూడా దానిపైన పెయింటింగ్ అనేది వేస్తారు టాయ్స్ పైన. అందుకనే దానికి ఒక గోల్డెన్ కలర్ షీన్ ఆర్ ఏమంటారు మెరుస్తూ ఉంటున్నాయి అనమాట బొమ్మలు. సో బికాస్ ఆఫ్ దట్ హర్బల్ ఎక్స్ట్రాక్ట్. ఓకే, నెక్స్ట్ డోక్రా మెటల్ క్రాఫ్ట్. సో డోక్రా మెటల్ క్రాఫ్ట్ని బెల్ మెటల్ అని కూడా అంటారు, ఆల్సో నోన్ యాజ్ బెల్ మెటల్. బెల్ మెటల్ అంటే ఏంటి? బెల్ మెటల్ అంటే ఇట్స్ అన్ అలాయ్, అంటే మిక్స్ ఆఫ్ బోత్ కాపర్ యాజ్ వెల్ యాజ్ టిన్. ఓకే, బెల్ మెటల్ అంటే ఏంటి? ఇట్స్ అన్ అలాయ్ ఆఫ్ ఆర్ మిక్స్ ఆఫ్ కాపర్ అండ్ టిన్. ఓకే, సో దాంతో తయారైన ప్రోడక్ట్ కాబట్టి దానికి బెల్ మెటల్ అని అంటారు. ఓకే, డోక్రాని. సో ఇది ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? డోక్రా మెటల్ ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది అంటే జైనూర్ మండల్, ఉషెన్గాన్, చిట్టల్ బోరి అనే ప్లేసెస్లో మనకి ఎక్కువగా ఈ యొక్క క్రాఫ్ట్ అనేది కనపడుతూ ఉంటుందన్నమాట. సో ఇది మనకి జనరల్లీ ఈ డోక్రా మెటల్ క్రాఫ్ట్లో ఏం చేస్తారంటే ఫిగర్స్, ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు ఇమేజెస్ ట్రైబల్ గాడ్స్ కానీ ఫిగర్స్ కానీ ఇలా ఈ యొక్క డోక్రాతో తయారు చేస్తారనమాట. ఓకే, సో మనకి వర్క్ ఏమేం చేస్తారని చెప్పాను? ఫోక్ మోటివ్స్, పీకాక్స్, ఎలిఫెంట్స్, హార్సెస్, బౌల్, ల్యాంప్ క్యాసెట్స్, సింపుల్ ఆర్ట్ ఫామ్స్, ఇలా చాలా రకరకాల డిజైన్స్ అనేది మనకి ఈ డోక్రా మెటల్ ద్వారా చేస్తూ ఉంటారు. ఓకే, ద డోక్రా ఆర్టిఫాక్ట్స్ ఆర్ మేడ్ ఇన్, దేంతో చేస్తారని చెప్పాను? మేడ్ విత్ బ్రాస్ అండ్ ఆర్ యునిక్ ఇన్ దట్ పీసెస్ డు నాట్ హ్యావ్ ఎనీ జాయింట్స్. చూడండి, ఈ పర్టికులర్ డోక్రా మెటల్ క్రాఫ్ట్ యొక్క యునిక్ థింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ మేడ్ అప్ విత్ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్. లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అంటే ఏంటి అంటే జనరల్లీ ఇది ఏం చేస్తారంటే ఒక మౌల్డ్, మట్టితోటి ఒక మౌల్డ్ తయారు చేస్తారు. ఓకే, ఫస్ట్ ఏదైనా ఒక బొమ్మ తయారు, లెట్స్ హార్స్ చేయాలనుకుంటున్నాను అనుకో, హార్స్ తోటి మట్టితో ఒక హార్స్ని తయారు చేస్తారు. చేసిన తర్వాత దాని లోపల అది ఎండబెట్టిన తర్వాత దాని లోపల వ్యాక్స్ వేస్తారు. వ్యాక్స్ వేసిన తర్వాత మట్టి ఆ పైన ఉన్న మట్టి మొత్తం మళ్ళీ ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత మట్టిని కొట్టేస్తే మనకి ఏమవుతుంది? ఫైనలీ మనకు కావాల్సిన హార్స్ అనేది ఫామ్ అయిపోతుంది. సో దట్ ఈస్ హౌ, లైక్ దానివల్ల ఏమవుతుంది? మనకి ఎలాంటి జాయింట్స్ అనేవి ఏమి ఉండవు. లైక్ కంప్లీట్లీ ఒక్కసారి వ్యాక్స్ వేయగానే కంప్లీట్ ఇమేజ్ కానీ ప్రోడక్ట్ కానీ తయారైపోతుంది. సో ఇట్ మీన్స్ దెర్ వోంట్ బి ఎనీ జాయింట్స్. ఇరిగిపోతుంది అన్నదాని, చెయ్యి విరిగిపోవడం, కాలు అలాంటిది ఏమీ ఉండదు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ మేడ్ విత్ లైక్ సింగిల్ పీస్ అనమాట. సో there won't be any joints. That is the uniqueness of this Dokra metal craft. Okay, next Cherial scroll painting. చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్ అంటే ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్ అనేది మన తెలంగాణలో ఇది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అండ్ ఇది క్లాత్, బట్ట పైన మనకి ఈ బొమ్మలు అనేది వేస్తారనమాట. చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్ అని అంటారు. సో ఈ పట్ల ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ ఆర్టిస్ట్ని ఏమంటారు అంటే నకాషీస్. సో నకాషీస్ అని అంటారు. చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్ ఆర్టిస్ట్ని ఏమంటారు? నకాషీస్ అంటారు. ఓకే, ఈ పెయింటింగ్స్ జనరల్ ఎలా ఉంటాయి? థీమ్ బేస్డ్ పెయింటింగ్స్. థీమ్ బేస్డ్ పెయింటింగ్స్ అంటే ఏంటి అంటే మన మహాభారతంలో ఉన్నవి కానీ ఆర్ రామాయణంలో ఉన్న కానీ ఆర్ ఎపిక్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో ఆ థీమ్ని తీసుకొని మనకి ఈ యొక్క పెయింటింగ్స్ అనేది వేస్తారు. ఓకే, సో చెరియాల్ విలేజ్ అనేది ఎక్కడుంది అంటే సిద్దిపేట డిస్టిక్లో ఉంది. ఓకే, అండ్ ఇక్కడే మనకి ఈ యొక్క పెయింటింగ్ అనేది పుట్టింది ఆర్ బర్త్ ప్లేస్, అక్కడే ఆరిజిన్ అయింది. ఓకే, బర్త్ ప్లేస్ ఫర్ దిస్ పెయింటింగ్. ఓకే, చెరియాల్, అందుకోసం మనకి చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ పెంబర్తి మెటల్ క్రాఫ్ట్. పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ అనేది ఎక్కడుంది అంటే దిస్ ఈజ్ ఆల్సో బ్రాస్ మెటల్. సో బ్రాస్ మెటల్ పైన షీట్స్ ఏవైతే ఉంటాయో, మెటల్ షీట్స్ ఉంటాయి కదా, ఆ షీట్స్ పైన డిజైన్స్ అనేది చేస్తారనమాట. దట్ ఈస్ పెంబర్తి మెటల్ క్రాఫ్ట్. ఓకే, ఇది ఎక్కడ పెంబర్తి అనేది ఎక్కడుంది అంటే జన్గావ్ డిస్టిక్లో ఉంది. ఓకే, జన్గావ్ డిస్టిక్లో ఉంది. అండ్ పెంబర్తి అనేది ఈజ్ అ మెయిన్ సెంటర్. మన ఇండియాలోనే పెంబర్తి ఈజ్ అ మెయిన్ సెంటర్ ఫర్ బ్రాస్ ఇన్ ఇండియా. ఓకే, ఇది కాకతీయ పీరియడ్లో చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. జెనిత్, ఇట్ రీచ్డ్ ఇట్స్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది డ్యూరింగ్ కాకతీయ పీరియడ్. సో ఇక్కడ మనకి పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ అంటే ఈవెన్ మన గుళ్ళో కానీ ఆర్ మన దేవుడు ఇంట్లో కానీ దేవుడు గుళ్ళో కానీ ఏం చూస్తుంటాం, ఇలా ప్లేట్ పైన ఇలా డిఫరెంట్ డిజైన్స్ అనేది చూస్తూ ఉంటాం కదా.
డిఫరెంట్ శతగోపం పైన కానీ అలా టెంపుల్ డెకరేటివ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి కానీ అన్నిటిపైన కూడా మనకి ఈ పర్టికులర్ పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ అనేది డిజైన్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మనకి చారియట్స్ ఏవైతే ఉంటాయో రైట్, రథం గుళ్ళో ఉన్న రథాలు కానీ టెంపుల్స్లో ఉన్న ప్రతి ఒక్క డైటీస్ ఈవెన్ దేవుళ్ళు కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ ద్వారా తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్లయితే ఈ జనరల్లీ ఈ ప్లేట్ మనకి గుళ్ళో కనపడుతూ ఉంటుంది రైట్. సో దిస్ ఈస్ హౌ ద పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ విల్ లుక్ లైక్. ఓకే, నెక్స్ట్ సిల్వర్ ఫిలిగ్రీ. సో సిల్వర్ ఫిలిగ్రీ అంటే ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో సిల్వర్ ఫిలిగ్రీ అనేది ఎక్కడ ఆరిజిన్ అయింది అంటే ఇది ఎక్కడ ఎక్కువగా ఎవాల్వ్ అయింది అంటే ఎల్లగండల ఏరియాలో ఈ పర్టికులర్ ఆర్ట్ ఫామ్ అనేది ఎవాల్వ్ అయింది. ఎల్లగండల ఆర్ట్ అనే ప్లేస్ ఎక్కడుంది అంటే ఇట్ ఈస్ ఎ కరీంనగర్ డిస్ట్రిక్ట్ రైట్. సో కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఎల్లగండల అన్న ప్లేస్లో మనకి ఈ పర్టికులర్ సిల్వర్ ఫిలిగ్రీ అనేది కనపడుతుంది. ఓకే, ఇక్కడ ఒక గోల్డ్ స్మిత్ ఉన్నారు. ఆ గోల్డ్ స్మిత్ పేరేంటి? కాదర్ల రామయ్య. కాదర్ల రామయ్య యాక్చువల్లీ ఈ ఎల్లగండల అన్న ప్లేస్లో ఈ ఆర్ట్ ఫామ్ని ఇంట్రొడ్యూస్ చేశారు రైట్. సో కాదర్ల రామయ్య యాక్చువల్లీ హీఈస్ అ గోల్డ్ స్మిత్. హీ ఇంట్రొడ్యూస్ దిస్ పర్టికులర్ ఆర్ట్ ఫామ్ ఇన్ ఎల్లగండల విచ్ ఈస్ ఇన్ కరీంనగర్. ఓకే, సో కరీంనగర్ స్టాండ్ సిల్వర్ ఫిలిగ్రీ అనేది మన ఇండియాలోనే కరీంనగర్ ఇస్ అ సెకండ్ ప్లేస్ అంట. ఓకే, ఇండియాలోనే సిల్వర్ ఫిలిగ్రీ ఎక్కడ దొరుకుతుంది అంటే సెకండ్ ప్లేస్ ఇస్ కరీంనగర్. అంత ఫేమస్ కరీంనగర్లో ఉన్న సిల్వర్ ఫిలిగ్రీ. ఓకే, మరి ఇది ఎలా తయారు చేస్తారు అంటే మన గోల్డ్ అండ్ సిల్వర్ వైర్స్ ఉంటాయి కదా, గోల్డ్ సిల్వర్ వైర్స్ సన్నగా వైర్స్ తీసుకొని ఆ వైర్స్తో డిజైన్స్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తున్నట్లయితే సో వైర్స్ తోటి మనకి ఈ విధంగా డిజైన్స్ అనేది చేస్తూ ఉంటారు. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. సో సిల్వర్ ఫిలిగ్రీ అంటే ఇది. యా, so that's about it. Thank you so much. We'll meet again in the next class.